అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ గారెలు అండి. మేమైతే గారెలు అంటాం, మీరు ఎలా అంటారో కామెంట్లో పెట్టండి. ఈ గారెలు టేస్టీగా చాలా వెరైటీగా చాలా బాగుంటాయి. ఇందులో రవ్వ కలిపినాం కాబట్టి బియ్యం పిండిలో ఇంకింత క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పక ఇలా ఒకసారి ఈ పండుగకు చేసుకోండి. మన ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. టేస్ట్ సుతం చాలా బాగుంటాయి. ఇందులో సగ్గు బియ్యం కలిపినాం కాబట్టి వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. ఒక 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క చిన్న కట్ చేసి వేసుకోవాలి. అట్లనే కొన్ని ఉల్లిపాయలు సుతం, ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకొని దాన్ని బరకగా పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అవి మునిగేదాకా వాటర్ వేసుకొని వీటిని 2 నుంచి 3 దాకా నానబెట్టుకోవాలి. 2 గంటల నుంచి 3 గంటల దాకా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో ఒక 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి ఇది. అట్లనే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. చూడండి, ఆ కప్పు. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు పల్లీలు ఏంపి కొంచెం పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చ నేను రోట్లో దంచేసుకున్న, మిక్సీ పడితే ఇంకా చాలా మెత్తగా అవుతుందని అట్లా కచ్చపచ్చ దంచేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, వీటిని సుతం ఆ పిండిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ సుతం అందులోనే వేసుకోవాలి. అట్లనే కరివేపాకు, కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకోండి. అట్లనే 1 స్పూను సాల్టు, 1 స్పూన్నర కారము వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి. అట్లనే 1 చిటికెడు పసుపు, అట్లనే 2 స్పూన్ల ఆయిల్ను కొంచెం వేడి చేసి వేసుకోండి. మీరు నెయ్యి వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు అదంతా కలుపుకోవాలి. మనం పిండి అంతా, పొడి పిండి అంతా ఒకసారి బాగా రప్పు చేత్తు కలుపుకుంటే మనకు వేసినవన్నీ పిండికి చక్కగా పడతాయి. అందు గురించి అదంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా పిండి అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా చపాతీ ఎట్లా వేసుకుంటామో అట్లా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి, అప్పుడే మనకు పత్తులు వస్తాయండి. మేము గారెలు అని అంటాం మా సైడు, మరి కొంతమంది చెక్కలని అంటారు. మేము మాకేలైతే అట్లా అనము, గారెలు అంటాము. మీరు ఎలా అంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు పిండి అంతా బాగా అట్లా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి మనకు దగ్గర కేజీ దాకా అవుతుందండి. మీరు ఎక్కువ చేసేటట్టుంటే కొంచెం కలుపుకొని పొడి పిండిని అంతా కలుపుకున్నాక ఫస్ట్ అట్లా కలుపుకున్నాక కొంచెం తీసి కొద్ది పిండిని తడుపుకోవాలి ఇట్లా, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది. ఎక్కువ చేసేటట్టుంటే 2 కేజీలు 3 కేజీలు అట్లా చేసేటట్టుంటే కేజీ పిండి తడుపుకుంటే ఏం కాదు. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న అట్లా చేసుకోవాలి, చిన్న బాల్స్ లాగా. చూడండి, అన్నీ అట్లా చేసుకున్నాక అవి పక్కకు పెట్టేసుకొని మిగిలిన పిండికి కొంచెం పిండి ఆరిపోకుండా దానికి ఏదైనా క్యాప్ పెట్టి దాన్ని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒకటి పాలిథిన్ కవర్ తీసుకోండి. తీసుకున్నాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కవర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం దూరంగా బాల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక చెంబుకు కొంచెం కవర్ కట్టుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని మనం చెంబుతో ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు గారె టైప్ అవుతుంది. అప్పుడు చేత కొంచెం పతలా అనుకొని మనం డ్రీపై చేసుకోవచ్చు. అంటే ఇట్లా చేసుకుంటే కొంచెం చేతికి చెమన్నది తక్కుతుంది, చేయి నొప్పి పెట్టకుండా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. చేసుకుని చూద్దాం.
కొంతమంది పూరి మిషన్ తోటి సుదా చేస్తారు, అట్లా సుదా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా అయిందంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం ఎన్ని చేసుకున్నా వేస్ట్ లేకుండా చేసుకోవచ్చండి. చూడండి అట్లా చేసుకున్నాక మనం చేతస్థం కొంచెం పతలా అనుకొని మనం అన్నిటినీ డ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ పెట్టేసుకున్న. మనకు ఆయిల్ అన్నది మంచిగా ఫుల్ వీట్ కావాలి. ఆయిల్ అన్నది మంచిగా గాగినాకనే మనం గారెలు వేసుకోవాలి. చూడండి కొంచెం స్టవ్ ఉంచుతాం, బాగా హైలో పెట్టకండి, కొంచెం లో కనుక్కోండి. ఎందుకంటే మనకు బాగా హైలో ఉంటే పైన కలర్ వస్తుంది కానీ మనకు తినేటప్పుడు అంత క్రిస్పీగా అనిపించదు. కొంచెం మీడియంలో మనం మంచిగా గోలించుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అందు గురించే కొంచెం లేట్ అయినా మంచిదే, మనం కొద్దిగా మీడియంలో పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒకటి మనం అట్లా రంధ్రాలు ఉన్న ప్లేట్లకు తీసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకు కిందికి అడిచిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో వేసి చూడండి. అట్లా మనం కంచుడు కొంచెం పెద్దదైతే ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే కంచుడు చిన్నది కాబట్టి కొన్ని కొన్ని వేసుకోండి చిన్నది పెట్టుకుంటే. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఓదానికి అతుక్కొని మంచిగా ఫ్రై కావు. మనకు గారెలు ఫ్రై కావాలంటే కొంచెం తక్కువనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ అదే విధంగా ఫ్రై చేసుకున్నాక మనం వీటిని కొంచెం చల్లారినాక ఏదైనా ఏటీఎం డబ్బాలో పెట్టుకునింది ఉంటే మనకి ఇవి నెల రోజులైనా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు ఎప్పుడు కావాలితే అప్పుడు స్నాక్ రూపంగా ఇవ్వచ్చు, స్కూల్ నుంచి రాగానే అంత బాగుంటాయి. చూడండి మనకు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ సుతం చాలా బాగుంటాయండి. సగ్గుబియ్యం వేసినాం కదా, వీటితోటి టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. పండుగకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.